హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్. దానికోసం నైట్ మిగిలిపోయిన చపాతీస్ ఉంటాయి కదా, అవి మనం ఉదయం తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దాంతో ఒక మంచి స్నాక్ ఐటమ్ రెడీ చేసేద్దాం. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు, వేడివేడిగా కూడా ఉంటుంది. దీనికోసం మనం మిగిలిన చపాతీని ఇలా రోల్ చేసుకొని సపరేట్ చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి. ఒక్కొక్క చపాతీని తీసుకుంటే కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి తీసుకోవాలి. విడివిడిగా చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పోపు దినుసులు, ఆవాలు, నెక్స్ట్ ఒక స్పూన్ ఆఫ్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఈ స్నాక్ ఐటమ్ ఏమించో ఎగ్తో చేస్తున్నాను. మీరు వితౌట్ ఎగ్ అయినా చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. ఇలాగా ఆనియన్స్ అనేవి ఇలాగ బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్నప్పుడు మనం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేయాలి. ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇలాగ ఒకసారి బాగా కలిపేయాలి మొత్తాన్ని. ఈ స్నాక్ ఐటమ్ అందరూ చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ ఇందులో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేయాలి. దీన్ని అంతటినీ బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చపాతీస్ అనేవి చల్లగా ఉండవు కదా, వేడివేడిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా వస్తుంది. దీనికి కర్రీ కానీ ఏం కానీ అవసరం లేదు. ఇలా టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేయాలి. టమాటా ముక్కలు దీనివల్ల ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇంకా కారం, సాల్ట్ కూడా బాగా పడుతుంది ముక్కలకి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా బాగా ముక్కలు ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ఎగ్తో చేస్తున్నాం అనుకున్నాం కదా, అందుకని ఒక ఎగ్ బ్రేక్ చేసి ఇందులో తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. కొన్ని చపాతీలు కాబట్టి నేను ఒక ఎగ్ తీసుకున్నాను, మీ ఇష్టం అండి. ఇలా తీసుకున్న తర్వాత మన ఎగ్ పరోటాకి ఎలాగైతే రెడీ చేస్తామో ఫుల్గా ఎగ్ బ్రేక్ చేసిన తర్వాత కలిపేయాలి. 1 మినిట్ వెయిట్ చేసి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా వేగనివ్వాలి సిమ్లో. వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, చపాతీ పీసెస్, అవి కూడా ఇందులో మొత్తం యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే ఉంచి ఫాస్ట్గా కలిపేయాలి. ఎందుకంటే చపాతీ ముక్కలు వేడికి ముద్దలా అయిపోతాయి కదండి, అప్పుడైతే తినాలి అనిపించదు. కొంచెం పొడి పొడిగా ఉంటేనే తినాలి అని ఒక టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తాన్ని బాగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, మన టేస్టీ చపాతీ ఫ్రై రెడీ. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.